మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అనే టైం బ్యాక్లో మనకి తినడానికి ఫుడ్ కూడా లేకుండా మనం చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చే డేస్ ఉంటాయి. అలాంటిది మీ లైఫ్లో జరిగే ఒక బ్యాడ్ పీరియడ్ ఏంటి? నేను బ్యాడ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంటే మాకు ఇల్లు లేదు ఫస్ట్. సో ఒక దగ్గర మేము రెంట్కుంటేది మా కాలనీలోనే. అంటే టోటల్ మీరు 5 మెంబర్స్ అప్పటికి పెద్ద ఫ్యామిలీ అయింది మేడం. సో తినడానికి పడుకోవడానికి అసలు మాకు ఎంత ప్రాబ్లం అంటే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నేను విలేజ్ పటాస్, సో మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ వాళ్ళు చూస్తూనే ఉంటాం. ఏంటో అండి, ఒక వీడియో షూట్ చేసే ఎపిసోడ్స్ పెట్టగానే వాళ్ళది నెక్స్ట్ డేకే ట్రెండింగ్లో వచ్చేస్తూ ఉంటుంది. సో మరి చాలా చాలా ఎపిసోడ్స్ అన్నీ బాగుంటాయి. ఆల్మోస్ట్ 7.5 lakh సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకు ఉన్నారు. కాబట్టి ఈ రోజు అయితే నేను చాలా చక్కగా విలేజ్ పటాస్ వాళ్ళని విజిట్ చేయడానికి నేను వచ్చేసాను. ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు షూట్ కూడా చేస్తున్నారనమాట. సో వాళ్ళ షూట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇలా టర్న్ వేసుకొని చూడండి. అండ్ వాళ్ళ షూట్ అయిపోగానే వాళ్ళతో చిట్ చాట్ చేసేద్దాం, చాలా విషయాలు తెలుసుకుందాం. కళ్ళు ఎట్లయితే ఎత్తుకొచ్చినావో అట్లనే పైసలు ఇచ్చేసి కింద చూస్తామేమరా, కళ్ళు పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. తెచ్చింది నేనే కానీ తాగింది వీళ్ళ ముగ్గురే రా. ఎవరు రాయరో మాకు తెలియదు, పైసలు మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు మన ఇద్దరం తాగుదామని పైసలు మా ఇద్దరం వేసుకున్నాం. వాళ్ళకి ఎట్లా ఇస్తావు, వాళ్ళకి ఎట్లా తాగిపిస్తావు నువ్వు? తాగింది వీళ్ళ ముగ్గురే. ఏంటి మీరు కట్టరి, పైసలు కట్టరి. మేమెందుకు కడతాము? నీ పిల్ల మా ఇంటికి వచ్చి అడిగింది తాగుదాం దా అని. సరే ఇదంతా కాదు కానీ మీరు ముగ్గురు కట్టుర్రి. తాగింది మీరే కదా, తాగింది ఎవరు కట్టురు. మళ్ళా అమ్మాయికుండి మీ ఆయన అయితే మాకు కావాల్సింది పైసలు. ఏమంటావు, మనకు కావాల్సింది పైసలు. మనిషి వగ్గాడిది వారా నువ్వు? హాయ్, నమస్తే మేడం. కాదు ఈవినింగ్ వస్తాను, ఎంత జల్ది వచ్చినావు? కాదు, పైసలు కట్టమని అడుగుతున్నారు కదా, అదే నేను కడదామని వచ్చాను. అమ్మా అట్లయితే ఓకే, మా అన్నకి బతికిపోయినట్టే. యాక్చువల్ సీన్ ఇది రియల్ కాదు. అవునా? మేము షార్ట్ ఫిలిం చేస్తున్నాము. కళ్ళుది ఒక సీన్ జరుగుతుంది. దాంట్లో ఒక సీన్ ఏంటంటే ఆయన కళ్ళు ఎత్తుకొచ్చి తాగుతాడు. కానీ పాపం ఎంత ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు చూడండి. ఇంత ఇన్నోసెంట్ పర్సన్ పట్టుకొని ఏంటంటే ముగ్గురు వాదిస్తున్నారు. నేనే చెప్పండి మేడం, నేను కళ్ళు తీసుకొచ్చి తాగుదాం అనుకున్నా, వీళ్ళ ముగ్గురు నాకు చెప్పకుండా తాగిరు. నేను ఎందుకు తాగినా ఏమొచ్చేం అడుగుతుంది నన్ను. కళ్ళు తాగడం రానేసి అంటది. నేను రానన్నా కూడా నన్ను గుంజుకొని పోయి నన్ను తాగబెట్టి. కాదు పాపం సీన్ లో అలా అయితే ఇతను మాత్రం ఇంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తున్నారు. రియల్ లైఫ్ లోనేమో నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ బెత్తం పట్టుకుంటారు. కెమెరా షాట్ ఆన్ అనగానే ఎంత ఇన్నోసెంట్ గా నటిస్తున్నారు చూడండి ఫేస్. అసలు సరేలే, యాక్టింగ్ అంటే అన్నది ఆ లెవెల్ ఉంటుంది మేడం. ఓకే, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, ఎలా ఉంది మా విలేజ్? నిజంగా చెప్తున్నా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది విలేజ్ అయితే. ఆ పిల్లలు, షాపు, పెంకుటిల్లులు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ పటాస్ టీమ్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. కానీ సూపర్ గా వీడియోస్ చేస్తున్నారు. కానీ మేమైతే మీ తెల్ల పిల్లాన్ని మిస్ అయ్యాం. ఓ షిట్, తను ఇప్పుడు లేదు, దుబాయ్కి వెళ్ళిపోయింది. మేము కూడా మిస్ అవుతున్నాం మీతో పాటు. మీరు మిస్ అవుతున్నారు, ఎక్స్పెషల్లీ మీరు మాత్రమే మిస్ అవుతున్నారు. అట్లేం లేదు, అందరితో పాటు ఆమె కూడా అందరం మిస్ అవుతున్నాం. ఎస్పెషల్లీ నేను మిస్ కావడానికి తను కూడా ఒక క్యారెక్టర్, తను కూడా ఒక ఆర్టిస్ట్, ఇలాగా తను ఒక వైఫ్ క్యారెక్టర్ వెళ్ళిపోయింది. ఎస్, కానీ నిజంగా అనిల్ గారు ఒక మంచి బ్యూటిఫుల్గా ఒక టీమ్ని రెడీ చేశారు. అండ్ మంచి సపోర్ట్ టీమ్. అండ్ అలానే చాలా బాగా వీడియోస్ బాగా చేస్తున్నారు. విలేజ్ పటాస్ అనేది ఒక బ్రాండ్గా ప్రింట్ దించారు. అవును మేడం. కానీ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడాలి. షూర్, అన్ని చెప్తాం మేము. అంతేనా? రెడీయా? మరి రెడీ, స్టార్ట్ చేసేద్దామా? ఎస్, డన్. సో మరి నేనైతే ఏం చెప్పాను, విలేజ్ పటాస్ దగ్గరికి వచ్చేసా. సో అనిల్ గారు టీం దగ్గరికి వచ్చేసా. మరి చిట్ చాట్ చేసేద్దాం, చాలా విషయాలు, చాలా మాటలు తెలుసుకుందాం అనుకున్నాను. కాబట్టి సో చూసారా, టీం అయితే ఎంత ఫుల్గా, ఎంత నిండుగా కనిపిస్తుందో నాకైతే. అండ్ ఇంకొకటి కూడా మీకు చెప్పనా, పైన చూడండి ఏముందో, కళ్ళు. ఏ స్మెల్ చాలా
గట్టిగా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట స్మెల్ అయితే. బట్ ఏదైనా సరే నాకైతే విలేజ్ చాలా చాలా బాగా నచ్చింది అనిల్ గారు, థ్యాంక్ యూ మేడం. సీరియస్లీ. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ విలేజ్ పటాస్ టీమ్. థ్యాంక్ యూ మేడం. నిజంగా విలేజ్ పటాస్ అనేది ఎంత బాగా రీచ్ అయ్యి ఆ నేమ్ అనేది ఒక సూపర్గా పబ్లిసిటీ అయింది. చెప్పండి అనిల్, ఎలా ఉంది అంటే లైక్ ఫస్ట్ నాకు మీ ప్రాపర్ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ప్రీవియస్ చెప్పారు, బట్ మరి మా ఛానల్లో నా వ్యూవర్స్ అందరికీ చెప్పాలి కదా. ఖచ్చితంగా చెప్తాను. మా విలేజ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, రాజాపేట్ విలేజ్ మండల్. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక అన్న, అక్క, తమ్ముడు, నేను, మమ్మీ, ఇంకా ఫాదర్ లేడు, ఎక్స్పైర్ అయిపోయింది. ఇంక ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే నాన్నగారు చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? 5 years అవుతుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇంకా అప్పటి నుంచి నేను మా నాన్న పెద్దవాడు, మా అన్న, మేమిద్దరం బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా ఫ్యామిలీ ముందుకు తీసుకొస్తాం. ఏంటి మీరు చదివారు ఎడ్యుకేషన్? నేను డిగ్రీ అయిపోయింది. మరి డిగ్రీ అయిన తర్వాత మన తెలంగాణలో బోల్డ్ అని ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో చాలా జాబ్స్ ఉన్నాయి, అవన్నీ పక్కకు పెట్టేసి డ్రైవింగ్గా చేస్తూ. సో ఏమైందంటే డిగ్రీ చదువుతున్న టైంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మా నాన్న చనిపోయిండు. సో ఫస్ట్ ఇయర్లో ఇంకా నా స్టడీ ఆపేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఆపేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు ఫ్యామిలీ నడిపించుకోవాలంటే చదివేంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఇంకా. సో అక్కడికి ఆపేసి డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా. సో మళ్ళీ డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకా కొంచెం నా సపోర్ట్ తోటి కానీ మా అన్న సపోర్ట్తో కానీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సో నాకు కూడా డిగ్రీ అనేది ఉండాలని ఓపెన్ డిగ్రీ చేసుకున్నాను నేను. సో ఖచ్చితంగా బయటికి వెళ్తే ఒక అబ్బాయికైనా కనిపించడానికి డిగ్రీ అనేది అదే పెళ్లి కూతుర్ని నీకు వైఫ్ కావాలన్నా కూడా బాబు నువ్వేం చదువుకున్నావు ఖచ్చితంగా అడుగుతాను కదా మేడం. సో అందుకోసం అన్న ఖచ్చితంగా నేను డిగ్రీ అనేది చేయాలని సో ఏదో ఒక డిగ్రీ ఉండాలి, ఓపెన్ డిగ్రీ చేసుకున్నా, కంప్లీట్ చేసుకున్నా. ఈ విలేజ్ పటాస్ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఛానల్ స్టార్ట్అప్ చేశారు? ఫస్ట్ మేము మా విలేజ్ రాజాపేట అని చెప్పినా కదా. సో నలుగురం మా ఫ్రెండ్స్, మా అందరికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాంట్లో ఇద్దరికి ఇంట్రెస్ట్ మాకు ఇంకా బాగా, మా ఇద్దరు ఫోర్స్ వల్ల ఇంకిద్దరు మాకు టైప్ అయి మేము నలుగురం కలిసి కెమెరాకి సంబంధించి అంటే మాట్లాడుకున్నాం, ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం కూడా మనకి ఇంట్రెస్ట్ కదా. సో అట్లా మాట్లాడుకొని మేము ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని ఇంకా కెమెరాస్ కానీ సిస్టమ్ కానీ తెచ్చుకున్నాము. సో ఒక 2-3 వీడియోలు తీసిన తర్వాత ఇంట్రెస్ట్ ఎవరికి రాలేదు, కొత్త అలా రాదు కదా, మాకు రెస్పాన్స్ సరిగా రాకపోయేసరికి వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయారు. నేను కూడా ఇంకా అక్కడికి స్టాప్ చేసిన. మళ్ళీ ఫ్యామిలీ నడవాలంటే అప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి సో మళ్ళీ ఇంట్లో తిట్టడము, ఎన్ని రోజులు కెమెరాలు అవి నార్మల్గా కామన్గా ఉండేటివి కదా. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం, డ్రైవింగ్ చేసుకోవడము. సో నేను డ్రైవింగ్ చేసుకుంటూ దాన్ని బేస్ చేసుకుంటూ వచ్చిన పైసలతోటి మా ఫ్రెండ్స్ అంతా ఇంకా ఫస్ట్ ఉన్న వాళ్ళంతా డిస్పాచ్ అయిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. నేను ఒక్కరిని ఖచ్చితంగా నేను యాక్టింగ్ చేసుకోవాలి, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని ఎవరెన్నన్నా ఏం తిట్టినా సో మళ్ళీ నేను రీస్టార్ట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా ఒకసారి సెకండ్ స్టార్ట్ చేసినా ఇంకా ఆపలేదు. ఇంకా నేను ఇంకా మా ఊర్లో ఇంకో సీన్ అన్న ఉంటాడు, సో అన్నతో టైఅప్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కొంచెం బూస్టింగ్ అనేది పెరిగిన తర్వాత ఒక్కసారి అందుకున్నామంటే ఇంకా బ్యాక్ లేదు ఇంకా. కానీ మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఇంకా మన బేబీ కదా, ప్యాంపరింగ్ చేసినట్టు, ఫుడ్ పెట్టేటట్టు అలాగా. సబ్స్క్రైబర్స్ ఎంత వస్తున్నారు, 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారో లేదో, మానిటైజేషన్ అయిందో లేదో, 4000 వాచింగ్ అవర్స్ అయ్యారో లేదో. ఇంకోటి చెప్తాను నేను. సో నేను సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు వీడియో అనేది ఒకటి స్టార్ట్ చేసినా మళ్ళీ, అంటే ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేసినాం కదా. సో అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అప్పటికి మేము నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 500, జస్ట్ 500. ఒక రోజుకి ఒక్కరే పెరిగేది. అమ్మా ఈరోజు ఒకరు పెరిగిర్రా వాడు నేను ఇద్దరమే ఉండేది. సెకండ్ సారి మా కెమెరామెన్ కుమారు, మేమిద్దరమే ఉండేది. మేము చాలా అంటే ఇంట్రెస్ట్, వాడు ఇంతకుముందు ఫోటోగ్రాఫ్, కెమెరా పెళ్ళిళ్ళ ఫోటోగ్రాఫ్ మావాడు. సో మేము ఇద్దరం సెకండ్ సారి ఇద్దరం స్టార్ట్ చేసుకున్నాము. ఒక్క సబ్స్క్రైబర్ పెరిగితే అమ్మ ఒకడు విడిగింది 566, ఇంకో 2 daysకి 567. అట్లా 1K సబ్స్క్రైబర్స్ కావడానికి దాదాపు నాకు 1.5 year పట్టింది మేడం. ఒక 1000 సబ్స్క్రైబర్స్కి 1.5 year వెయిట్ చేసాం. కానీ ఆ 1000 సబ్స్క్రైబర్స్కి మేము పెద్ద ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు మరి 7 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. 7.5. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి ఎవ్రీథింగ్ ఇస్తాం మా వాళ్ళకు. వాళ్ళు ఇది జస్ట్ అడగడ, వాళ్ళ లోపల అనుకుంటే నాకు అర్థం అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చేస్తారు. ఫస్ట్ మానిటైజేషన్ అయిన పేమెంట్ ఎంత? ఫస్ట్ మానిటైజేషన్ అయిన పేమెంట్ అంటే 7000. సరే, ఇప్పుడు ఎంత వస్తుంది? ఓకే, ఇప్పుడు నేను చోరు పెట్టక్కర్లేదా, సీక్రెట్ గా చెప్తారేమో అనుకో.
వస్తుంది, నేను హ్యాపీగా బతకడానికి వస్తుంది, నాతో పాటు 10 మంది బతికేయడానికి కూడా వస్తుంది. మంత్లీ అంటే మీ టీంకి ఎంత సాలరీస్ మీరు పే చేస్తున్నారు? పే చేస్తా, వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళకి పే చేస్తాను నేను. ఒకరికి ఇంత అని కాదు, ఒకళ్ళు ఒక మంత్ ఎక్కువ కష్టపడతారు, ఇంకొకళ్ళు తక్కువ కష్టపడతారు, వాళ్ళకి నేను బ్యాలెన్స్ చేస్తా ఖచ్చితంగా. సో అందరూ దాదాపు ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు వీళ్ళు నా దగ్గర. సో నేను చేసిన వర్క్ నాకు మంచి మంచి బిగ్ సపోర్ట్ వచ్చింది. ఈ హరిత కానీ, మా సిస్టర్ తను భాను కానీ, అన్న కానీ, ఆమె కానీ, ఇగో మా రిలేటివ్ ఈమె కానీ, ఆమె ఇంకా చాలా రోజుల నుంచి ఉంది. సో వీళ్ళందరూ వచ్చిరంటే వెళ్ళారు నా దగ్గర నుంచి. సో అనిల్, ఇప్పుడు ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? పేరెంట్స్ ఏమంటున్నారు? అన్నయ్య కానీ చెల్లి కానీ ఏమంటున్నారు? బయట మీరు వెళ్ళేటప్పుడు మీతో సెల్ఫీస్ దిగడం, ఏ తల్లికైనా సరే ఆనందానికి అవధులు ఉండవు. ఎప్పుడైనా అనిపిస్తుందా అయ్యో మా నాన్న ఉండుంటే ఇదంతా చూసి ఉండేవాళ్ళేమో అన్న మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందా? సో ఖచ్చితంగా ప్రతిసారి వస్తుంది. బయటికి వెళ్ళి అంటే యాక్చువల్లీ ఓపెన్గా చెప్తున్నా మేడం, ఒక అబ్బాయికి ఈర్ష్య ఉంటుంది. మనం ఒక అబ్బాయితో ఎందుకు సెల్ఫీ దిగుతాం, ఏం అవసరం వాడితే ఎందుకు దిగాలి. సో కొంతమంది బాయ్స్ వచ్చి నాతో సెల్ఫీ దిగుతారంటే నా పొజిషన్ ఏందో నాకు తెలుసు. సరే ఎంత అది చాలా నాకు. ఇంకా నేను దిగుతాను, మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ ఎవ్రీథింగ్ హ్యాపీ నా మ్యాటర్లో. ఒక వన్స్ అపాన్ ఏ టైం బ్యాక్లో మనకి తినడానికి ఫుడ్ కూడా లేకుండా మనం చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చే డేస్ ఉంటాయి కదా. అలాంటిది మీ లైఫ్లో జరిగే ఒక బ్యాడ్ పీరియడ్ ఏంటి? నేను బ్యాడ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంటే మాకు ఇల్లు లేదు ఫస్ట్. సో ఒక దగ్గర మేము రెంట్కుంటేది మా కాలనీలోనే. మీ ఏరియాలోనే మా కాలనీలో అందరికీ హోన్ హౌస్లు ఉండేది. మాకు మేము రెంట్కు ఉండేవాళ్ళం. అంటే అందరికీ ఓన్ హౌస్లు ఉన్నాయి, మేము మాత్రమే రెంట్కు ఉండేవాళ్ళం. మా డాడీ కరెక్ట్ వర్క్ చేయడు. సో మా అన్న కూడా అప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకుండు. సో అప్పటికి ఇంకా మాకు ఇల్లు లేదు. మేము రెంట్ ఉన్న ఇంట్లో మా డాడీ ఇంకా అదే ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయింది. మేము రెంట్ ఉన్న ఇంట్లో అదే ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిండు. అయినా కూడా ఇంకో 2-3 ఇయర్స్ ఛాన్స్ ఇచ్చిండు వాళ్ళు. ఇంకెన్ని రోజులు ఎవరు ఉంచుకోరు కదా. సో తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. అదే కాలనీలో ఇంకా ఎక్కడ ఉండడానికి మాకు ఇల్లు లేదు ఇంకా. సో ఇక్కడ అంటే రెంట్ తీసుకుందామన్నా ఇల్లు లేదు. సో దాని పక్కనే వేరే వాళ్ళు రెంట్కుంటారు, మా వాళ్ళే, మాకు కొంచెం రిలేటివ్సే. ఆ ఇంట్లో 2 రూమ్లు ఉంటాయి. సో వాళ్ళు మాకు షేరింగ్ ఇచ్చారు ఆ 2 రూమ్లలో. అంటే టోటల్ మీరు 5 మెంబర్స్ అప్పటికే? పెద్ద ఫ్యామిలీ. ఆ రూమ్లో మాకు షేరింగ్ ఇచ్చారు. అది రెంటే పాపం వాళ్ళు షేరింగ్ చేయడానికి కూడా వాళ్ళ ఓనర్ వాళ్ళు ఒప్పుకోవాలి. బట్ ఎట్లా కన్విన్స్ చేసి దాంట్లో మాకు షేరింగ్ ఇచ్చి ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళి మాకు ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. సో ఆ ఫ్రంట్ సైడ్ రూమ్లో నేను, మా తమ్ముడు, మా అమ్మ ముగ్గురం కదా, మా అన్న, మా వదిన, వాళ్ళకి 2 పిల్లలు, ఇంతమంది ఆ రూమ్లో ఉండాలి. సో తినడానికి పడుకోవడానికి అసలు మాకు ఎంత ప్రాబ్లం అంటే అసలు అడ్జస్ట్ అయ్యేది కాదు. మా అన్న వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సో నేను కూడా వెళ్ళిపోయినా. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక. సో నా లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్ అంటే అదే మేడం. ఇంకా నేను అంతకన్నా పెద్దది ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అది నాన్నగారు చనిపోయిన తర్వాత. సో అన్న వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయిపోయిండు. నేను కూడా ఇంకా హైదరాబాద్కి వెళ్ళి ఇంకా వర్క్ చేసుకోవడమే. ఇంకా అంటే మా డాడీ చనిపోయేప్పటికీ వేరే దగ్గర కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాము. బట్ అది కట్టుకోవడానికి సోర్స్ లేకపోతుండే. నా 6th క్లాస్లో పునాదులు వేస్తే నేను యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఫైనల్ చేసుకున్నాం అది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఓన్ హౌస్లో ఉంటున్నారు. ఇప్పుడు ఐన్లలో మాదే హైలైట్ ఇల్లు. ఎక్సలెంట్. చూసారా, అంటే ఒక కష్టం వెనకాతల ఎంత సక్సెస్ స్టోరీ ఉందో. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అంత ఈజీగా సక్సెస్ అవ్వలేరు. ఈరోజు పటాస్ విలేజ్ అనిల్ అనేది 2 స్టేట్స్లో తెలుసు. అవును మేడం. ఏపీ, తెలంగాణ కదా. అవును మేడం. చాలా అంటే చాలా కష్టపడ్డా మేడం. అసలు కంట్రోల్ బియ్యం కొనుక్కోవడానికి కూడా పైసలు ఉండకపోతుండే. మాది పెద్ద ఫ్యామిలీ కదా. అప్పుడు కంట్రోల్ బియ్యం మనిషికి 5 కిలోలు ఇంత వచ్చేది. ఎక్స్పైర్ అయిన తర్వాత నాన్నగారు అండ్ ఆ ఇల్లు మారిన తర్వాత ఆ ఒక్క రూమ్లో పాపం సరిపడక ఉండే పొజిషన్ టైంలో అమ్మని తమ్ముడిని ఇక్కడ వదిలిపెట్టి, సో అంటే ఇక్కడ ఉండలేక సిచ్యువేషన్ బాగాలేక మనీ సంపాదన కోసం
ఇల్లు గడవడం కోసం హైదరాబాద్ వెళ్ళారు. అవును మేడం. అన్నయ్య లైఫ్ ఇంకా అన్నయ్యది. అవును. ఇక్కడ మరి తను తన వైఫ్ ని పిల్లల్ని అవును, చూసుకునేటప్పటికే తనకు సరిపోతుంది. అవును మేడం. సో ఇంకా కుటుంబం అంతా ఇంకా తమ్ముడిని అమ్మని చూసుకునే బాధ్యత మీది అప్పుడైతే ఆ టైంలో అవునవును. కదా. అప్పుడు అమ్మ ఏం చెప్తూ ఉండేవాళ్ళు మీకు? సో మీ మనసంతా కూడా ఎలా ఉండేది ఇటువైపు అమ్మ అంటే వాళ్ళ? మా అమ్మ పనికి వెళ్తుంటది కదా విలేజ్లలో పొలం దగ్గరికి. సో మా పైసల కోసం ఏం ఆమె ఆశపడేది కాదు. ఏం చేసుకున్నా మీరు సెటిల్ అవ్వాలి, ఎంత కష్టపడ్డా ఎన్ని పైసలు మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అట్లా అంతే. మా అమ్మ ఏం నాకు పెట్టాలి, నాకు అది తీసుకురావాలి, నాకు చీరలు కొనియాలి, నాకు బట్టలు కొనియాలి, ఇంట్లోకి ఇద్దేవాలి, ఎప్పుడు మా అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు మా నుంచి. నేను ఇంటర్ అయిపోయే వరకు కూడా మా అమ్మనే నాకు బట్టలు కొనిచ్చేది. పిల్లలు లైఫ్ కెరియర్ బాగుంటే బాగుండేది అని అనుకునే అమ్మ ఏదో ఒక కోరికైనా ఉంటది అమ్మకి. సో ఆ కోరిక ఏంటి? సో కోరిక ఏంటంటే ఇంకా చిన్న చిన్న బతుకులు కదా మేడం, పెద్ద పెద్ద కోరికలు వాళ్ళకి ఏముంటాయి? విలేజ్ వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మా కొడుకులకు బిడ్డలకు మంచి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి పిల్లలు కావాలి, వాళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు బంగారాలు ఉండాలి, అలాంటి ఆశలు ఏముండవు వాళ్ళకి. విలేజ్ వాళ్ళకి ఎవ్వరికి అట్లా ఉండవు. విలేజ్ పటాస్ టీమ్కి వచ్చేద్దాం. ఓకే, సో మరి ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇతని మీద నాకు స్టార్టింగ్ నుండి ఫోకస్ ఉంటుంది. ఆర్కే అన్న. ఎందుకంటే ఆర్కే గారు మేడం మీది ఎక్కడ ప్రాపర్? నమస్తే మేడం, మాది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ మునగాల మండలం అండ్ విలేజ్. మీ అందరికీ అంటే చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి నేను ఇంట్రడ్యూస్ ఏం చేస్తున్నానంటే అతను మంచిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, జాబ్ చేస్తూ యాక్టింగ్ కూడా చేస్తున్నారు కదా. చెప్పండి మీ జాబ్ ఏంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి? నేను వచ్చేసి లీడింగ్ ఫైర్మెన్ యాదగిరిగుట్టలో జాబ్ చేస్తున్నానండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక 15 to 20. ఇక్కడికి వచ్చేసి మాకు డే బై డే ఉంటుంది డ్యూటీ. 1 day డ్యూటీ, 1 day రెస్ట్. ఆ హాఫ్ డ్యూటీ రోజు వచ్చేసి తమ్ముడు ముందే నా హాఫ్ డ్యూటీ కనుక్కొని ఆ రోజు షూట్ పెట్టేస్తాడు. అదే షూటింగ్ చేసేసి వెళ్ళిపోతుంటాం మళ్ళీ సాయంత్రం. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి రికమెండేషన్ ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. అట్లే మేడం, నేను తమ్ముడిని ఇబ్బంది పెట్టిన. తమ్ముడు కూడా వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్న అందరికి కూడా ఎవరికైనా ఏమైనా కావాలంటే వెంటనే వాళ్ళ సినిమా చూస్తున్నా కాస్ట్యూమ్ బట్టలు అని ఇప్పిస్తుంటాడు. ప్రతి 1 lakh కానీ 50,000 సబ్స్క్రైబర్ కానీ ప్రతి టూర్ తీసుకెళ్తాం తమ్ముడు. సో ఇంకోటి ఏంటంటే అన్న ఎలాంటి 1 NP కూడా ఎక్స్పెక్ట్ చేయడం, నేను ఇయ్యాను అన్న కూడా. ఇప్పుడు నేను 100 వీడియోస్ దగ్గరకు వచ్చాను మేడం, దగ్గర 2 years వచ్చాను. ప్రతి 50,000 సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళు ఎప్పుడన్నా అన్నపాలని మూవీకి వెళ్దాం అంటే తమ్ముడు వెంటనే ఎవరిని కూడా కాదండు. వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది తిన్నా కానీ అన్నట్లంటే రైట్ ఓకే మీకు ఏదంటారు అని చెప్పేసి వెంటనే చేస్తే తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే అన్న ఇట్లా సంగతి ఇట్లా షూట్ ఉందంటే నేను మా ఊరైనా తక్కువ వెళ్తే కానీ షూటింగ్ పక్క వచ్చేస్తాను. బయట అందరూ గుర్తుపట్టి ఏమంటున్నారు? చాలా మంది చూస్తారు మేడం. మొన్ననే రీసెంట్గా మా సూర్యాపేట డిస్ట్రిక్ట్ గొల్లగడ్డ జాతర ఇచ్చాను. ఒక 70-80 మెంబర్స్ నేను యూనిఫామ్లో ఉన్నాను. వాళ్ళంతా వచ్చేసి ముసలి వాళ్ళు కూడా చూసి ఆయన విలేజ్ ఆయనే వచ్చేసి సార్ మీరే కాదు సెల్లులో యూట్యూబ్లో వస్తారంటే అవునమ్మండి సార్ ఒక ఫోటో దిగుతా అయ్యో దిగుతున్నామని చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్ సార్ ఎవరు ఏంటి వీళ్ళ దగ్గరకు వచ్చి ఫోటో దిగుతున్నారు అసలు వీడు ఏంటంటే వాళ్ళు పిక్చర్ అవుతారు చుట్టుపక్కల. సూపర్ అండి, ఎక్సలెంట్. చెప్పండి మీ ప్రాపర్ ఎక్కడ? మాది వచ్చేసి యాదాద్రి డిస్టిక్ యాదగిరిగుట్ట మండల్ పెద్దకందుకూర్ విలేజ్. నేను వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన. విలేజ్ పటాస్కి ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా వచ్చారు, ఎలా చూస్ చేసుకున్నారు అనిల్ మిమ్మల్ని? అన్నయ్య మా కజిన్ బ్రదర్. అందరూ చుట్టాలే మాక్సిమం. నేను ఒక్కరిదాన్ని బయట నుంచి అయ్యో ఇప్పుడు నువ్వు కూడా చుట్టాలే మేడం, అట్లా ఎందుకంటారు? సో కజిన్ బ్రదర్. మరి యాక్టింగ్ రాదు కదా అని చెప్పారా స్టార్టింగ్లో? అంటే నేను అప్పుడు ఇక టిక్టాక్ చేసేది అట్లా కొంచెం నాకు యాక్టింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి అప్పుడే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో అన్నయ్య వీడియోస్ ఇస్తుంటే నేను వస్తా అని అన్నా, అంటే రమ్మన్నాడు అన్న. అప్పటి నుంచి ఇక వీడియోస్కి వచ్చిన మొత్తం ఈ వీళ్ళతోటి కలిసిపోయినా. అప్పుడు ఒక హరిత ఒక్కతే ఉంది, వీళ్ళందరూ ఎవరు లేరు. హరిత, నేను, అన్నయ్య ఇక కొంచెం అప్పుడప్పుడు వచ్చేటోళ్ళు వచ్చేది. తర్వాత గ్రూప్ అనేది ఫామ్ అయింది మాకు. సో బయట జనాలు మిమ్మల్ని ఎలా గుర్తుపడతారు, ఏం అడుగుతూ ఉంటారు? వీళ్ళ గురించి మీ టీం మెంబర్స్ గురించి ఏం అడుగుతూ ఉంటారు? అందరైతే నన్ను ప్రజెంట్ జూనియర్ తెలంగాణ శకుంతల అంటారు. జూనియర్ కామెంట్స్ కూడా అవే కామెంట్స్ లో మొత్తం అదే వస్తది. ఇగో అంటే ఆంధ్ర సైడ్ ఏమో సూర్యకాంతం అనే వర్డ్ యూజ్ చేస్తారు, మన తెలంగాణలో ఏమో శకుంతల అంటారు. జూనియర్ శకుంతల అంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా గానీ బానక్క అని చాలా మంది చాలా సెల్ఫీలు దిగుతారు. నాకైతే మంచి పేరుందని నాకు తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం బట్టి, వాళ్ళు ఎట్లెట్లా మాట్లాడుతురు
నాకున్న క్రేజ్ ఏందని వాళ్ళు చెప్పేదాని వల్లనే నాకు తెలుస్తుంది. సో మరి అక్కడ మమ్మీ డాడీ అందరూ ఏమంటూ ఉంటారు? వీడియోస్ చూస్తూ ఉంటారా? వాళ్ళంతా మా ఫ్యామిలీ లెక్కనే ఉంటారు మేడం, మంచిగా చూసుకుంటారు. నిన్న రీసెంట్ గా మీ బర్త్డే అయింది 2 days బ్యాక్, ఓకే. టీం వెళ్ళిపోతాం బర్త్డే అయితే. ఏ పార్టీ లేదా పుష్ప? నాకు పార్టీ లేదా? ఒక్కదానికే ఏంటి ఇస్తావు పార్టీ? కొంపతీసి ఇది ఇస్తా రెడీగా అమ్మో వద్దు. హాయ్ హాయ్ అక్క. సో చెప్పినానా నీ నేమ్ ఏంటి, రియల్ నేమ్ ఏంటి? సో ప్రాపర్ అక్క నా పేరు రియల్ గానే హరిత. రియల్ గా కూడా హరితయేనా? మాది వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ చిగురుమామిడి మండల్ రేకొండ విలేజ్. కాకపోతే మేము హుజరాబాద్ అనే విలేజ్ లో ఉంటాం. సో మీరు ఎలా అనిల్ అప్రోచ్ అయ్యారు? మీరా లేకపోతే అనిల్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? నీలే నన్ను అప్రోచ్ అయ్యాను. చెప్పిగా ఆహాహా, ఎలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్? అట్లేం లేదు, నేను కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేసేది. విలేజ్ పటాస్ కంటే ముందు కరీంనగర్ లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అక్కడనే చాలా వీడియోస్ చేసిన. ఆ వీడియోస్ ద్వారా నన్ను అనిల్ అప్పటికే ఛానల్ పెట్టిండు కదా, నన్ను అడిగిండు అన్నట్టు వీడియోస్ చేస్తావా అని. ఫస్ట్ 2 times అడిగిండు, అంటే డేట్ ఇవ్వలేదు చేయనీకి. ఎందుకంటే ఇంత దూరం రానికి నేను ఫస్ట్ కష్టపడేది, ఇంత దూరం రావడం అవసరమా అట్లా ఇట్లా అని అనుకునేది. 3rd time ఇక మళ్ళీ రిక్వెస్ట్ చేయడం వల్ల వచ్చినాయి. అట్లా ఒక్కసారి వచ్చిన అంటే ఇటే ఇక మళ్ళీ వెళ్ళలేదు. ఇక వేరే అంటే ఎన్ని ఇయర్స్ ఛానల్ నుండి చేస్తున్నారు విలేజ్ పటాస్ లో ఇప్పుడు ఇది 3 years. ఇప్పుడు 3. అంతకు ముందే నేను 2 years ఇప్పుడు ఫస్ట్ లో ఏం చెప్పినాము, నా దగ్గరికి ఎవరైనా వస్తే వెళ్ళారు అని చెప్పిన కదా. అలాగే అందరినీ వెళ్ళకుండా ఉంచుకుంటే బాగోదు కదా. అంటే ఏ వర్షన్ లో వాళ్ళు ఆ వర్షన్ లో ఉంటారు, పిల్ల మాత్రం వెళ్ళిపోయింది. ఇంకో తెల్ల పిల్లని తీసుకొద్దాం అని. వద్దులే బాగోదేమో ఇక. ఎందుకని? ఎందుకు మేడం ఇంకా యుఎస్ నుంచి తీసుకొద్దాం ఈసారి. సర్లే మీరు హెల్ప్ చేస్తారు కదా. యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ. సరేలే, అమౌంట్ ఎక్కువైంది, అలాగే అమౌంట్ ఎక్కువ అవుతుందేమో మేడం. సో అలాగా అప్పుడు డేట్స్ ఇవ్వలే అంటే ఎందుకు రీజన్ ఏంటంటే ఛానల్ మంచిదే, అప్పటికి మంచి వ్యూస్ ఉంది. అప్పటికే 5 days లో 1 million views ఒక వీడియోకి అప్పట్లో. ఇప్పట్లో కానీ మాది వచ్చేసి కరీంనగర్ దగ్గర, ఇక్కడికి రావాలంటే కరెక్ట్ 4 hours జర్నీ నాకు. అందుకనే అంత ఇప్పుడు ఇక్కడే రూమ్ తీసుకొని ఉండిపోతున్నారా? లేదు, వచ్చి ఒక 2 days చేసుకుని వెళ్ళిపోతాం. అంటే వీళ్ళు స్టే చేయడానికి మా ఇంటి దగ్గరే అనమాట. చెప్పినా కదా ఇప్పుడు అక్కడ మా ఇల్లు అంత పెద్ద ఇంకోటి ఉండదని. సో వీళ్ళు హ్యాపీగా మా ఫ్యామిలీతో కలిసిపోయి ఉంటారు. సో దాని పక్కన ఇంకా అడ్జస్ట్ కాకపోతే స్టేయింగ్కి షూట్ ఇక్కడ చేసుకోవడము. ఇక్కడ నుంచి 10 kilometers మా విలేజ్, వెళ్ళడము తిరగడం పడుకోవడము, మళ్ళీ మార్నింగ్ వీక్లీ 2 or 3 or 4 days షూట్, మిగతా మళ్ళీ వెళ్ళిపోతారు. కరీంనగర్ లో ఏమంటున్నారు ఇప్పుడు? కరీంనగర్లో ఇక ఏమంటలేరు ఇక. అంటే మనం అప్పుడు అన్నీ చేసేది, పర్టికులర్ ఒక ఛానల్ అనేది కాదు. వాళ్ళకి మనం ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంతే, పర్టికులర్ ఒక ఛానల్లోనే చేయడాలి అది ఇది. ఈడికి వచ్చినాక నాకంటూ ఒక బ్రాండ్ అనేది ఏర్పడ్డది, విలేజ్ పటాస్ హరిత. అది మళ్ళీ చేంజ్ కూడా కాదు అట్లా. అప్పుడు అంటే ఇక అంటే ఫ్యామిలీ కోసమే కష్టపడనికే వెళ్ళిన. అసలు నా 17 years లో నేను యాక్టింగ్ అనేది స్టార్ట్ చేసిన. 17 years. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు మమ్మీ డాడీ, నాకు 2 తమ్ముళ్ళు, నేను. మమ్మీ బయట పనులకి వెళ్తుంది, డాడీ కూలి పని చేస్తాడు, తమ్ముళ్ళు చదువుకుంటారు. అప్పుడు నాకు ఫైనాన్షియల్గా ఎక్కువ పుషింగ్ లేకనే నేను స్టాండ్ తీసుకున్న ఫ్యామిలీకి. నేను ఏదో ఒకటి ఫ్యామిలీకి చేయాలి అట్లా ఇట్లా అనేసి స్టడీని పక్కన పెట్టేసిన. యాక్చువల్లీ నేను మస్తు బాగా చదువుకునేదాన్ని, కానీ ఆ స్టడీని కూడా పక్కన పెట్టేసి ఇక నాకు ఏంటంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. ఫస్ట్ ఏం చేసిన అంటే నాటికలు చేసేది. మాకు ఒక సార్ ఉండేది, తుపాకుల మొగలే సార్. కాకపోతే ఆ సార్ ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యిండు. ఆ సార్ ఉంటే ఇప్పుడు సంతోషపడేటోడేమో నిజంగా. శిష్యురాలు ఎంత మంచిగా అప్పటికే అంటుండే, నువ్వు నాకు ఒక శ్రేయోభిలాషి బిడ్డ అట్లాంటి మంచి ఆ సార్ కూడా ఒక రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆయన కూడా ఒక టీచరు. ఆ సారే నన్ను చాలా బాగా యాక్టింగ్ నేర్పించిండు. అసలు నాకు నిలబడి యాక్టింగ్ చేసే, నాకు అట్లీస్ట్ చేతులు కూడా ఇట్లా ఎక్స్ప్రెషన్స్ కూడా రాకపోయేది. ఒక 6 months లో నేర్చుకున్నా. సూపర్. నేర్చుకొని ఏమనంటారు తెనాలిలో నంది నాటకోత్సవాలకు వెళ్ళిన, అక్కడ కూడా పార్టిసిపేట్ చేసిన. అట్లా యూట్యూబ్లో కూడా నాకు తెలీదు. నా ఫ్రెండ్ ఉదయశ్రీ అని మేము కలిసి చేసేది నాటికలు. ఆ ఫ్రెండ్ ద్వారా నేను ఒక ఛానల్కి వెళ్ళిన, అది మనపల్లె ముచ్చట్లు అనే ఛానల్. అక్కడ శ్రీనివాస్ డైరెక్టర్ మా అంకుల్ అయినా, ఆ అంకుల్కి ఆ ఛానల్ ఉండేది.
ఆ ఛానల్కి వెళ్ళినా అంటే ఫస్ట్ అనుమానపు తండ్రి అని ఒక షార్ట్ ఫిలిం చేసిన. ఆ షార్ట్ ఫిలిం ద్వారా ఇక్కడ ఇతను అప్రోచ్ అయ్యారు. స్టార్టింగ్ అది చేసింది అది, అది దాంతో యూట్యూబ్ కి యూట్యూబ్కి పరిచయం అయిన సో అనుమానం దాని తర్వాత కంటిన్యూ ఒక 100+ వీడియోలు చేసిన తర్వాత చాలా నేను చేసిన. వచ్చాను. 100+ చేసిన. సూపర్ సూపర్ సూపర్. సో ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు? అమ్మో అసలు వాళ్ళకు చాలా ఉంటది. అందరు అడుగుతారు మా మమ్మీ డాడీని, ఇంటికి వెళ్ళగానే అమ్మో నా బిడ్డ కష్టపడి వస్తుందని పనులు కూడా చేయనివ్వరు కదా. నిజంగా చేయనియరు. ఓ మై గాడ్. చూసారా పేరెంట్స్ లవ్ అలా ఉంటది. మా మమ్మీ అసలు కొంచెం కూడా నాకు పని చెప్పదు. ఎందుకంటే ఫస్ట్ లాంగ్ జర్నీ ఇక్కడ కూడా కష్టపడి చేస్తా, పాప నా బిడ్డ అంత కష్టపడుతుందిలే ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టడం అని ఉన్న 2-3 days అయినా కూడా మంచిగా రెస్ట్ తీసుకోమంటది. నెక్స్ట్ డే మళ్ళీ యథావిధిగా షూట్కి వచ్చేస్తా. సూపర్ నాన్న, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. హాయ్ బుజ్జి. ఎందుకంటే తను ఇందాకటి నుంచి బుజ్జి బుజ్జి అంటుంటే నాకు అదే ఉండిపోయింది మైండ్లో. థర్డ్ నల్లపోసులు ఉన్నాయి అంటే రియల్ గా మ్యారేజ్ అయిందా లేకపోతే షూటింగ్ లో మ్యారేజ్ అయిందా? రియల్ గా మ్యారేజ్ అయింది. రియల్ గా మ్యారేజ్ అయిందా? ఓకే. ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలే. బా 2 మహాలక్ష్మిలు అయితే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ఐసిఐసి బ్యాంక్ లో చేస్తాడు. సో ఇక్కడే ప్రాపర్ మీది? జనగం. సో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? బాగా సపోర్ట్ చేస్తాడు, బాగా అర్థం చేసుకుంటాడు. వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక వద్దు అంటే వద్దు, అట్లుంటది అతను. అతను. సో ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు విలేజ్ పటాస్లో? 2 years ఇప్పుడు. సో మొత్తానికంటే బయట ఫ్యాన్స్ ఎలా అప్రోచ్ అవుతారు, ఏం చెప్తూ ఉంటారు, ఎవరి గురించి ఎక్కువ అడుగుతుంటారు? అంటే వీళ్ళ గురించి అడుగుతారు, చాలా మంది అడుగుతారు. ఎక్కడ పోయినా కూడా విలేజ్ పటాస్ మౌనిక అంటారు. ఇంకా ఆమె లోపల చాలా కళలు ఉన్నాయి. ఆమె ఇంకా ఫోక్ సింగర్. ఆమె అది చెప్పండి. ఇంతకు ముందుకు ఫోక్ సాంగ్స్ చేశాను. చిటాపట చినుకులు అనే సాంగ్ తోటి బాగా ఫేమ్ అయ్యాను. ఏదో ఒక 4 లైన్లు అందుకోండి, బాగుంటుంది ఆ సాంగ్. అంటే యాక్టింగ్ చేసింది, అట్లా సింగింగ్ కాదనుకుంటా. యాక్టింగ్ చేశాను. కానీ సింగర్ కూడా కదా. సింగర్ మంచి పాడవాడు మేడం కోసం. అదే అందుకో డబ్బు తీసుకోవాలి. యాక్టింగ్ చేసింది వాడు అక్క. చిటాపట చినుకులకు ఏడదిన్నవరో రాత్రి, నువ్వు ఏడవన్నవరో రాత్రి, కొంటోళ్ళింటికడ కోలాట మడంగా ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి, చిటాపట చినుకులకు ఏడదిన్నవరో రాత్రి, నువ్వు ఏడవన్నవరో రాత్రి. ఈ సాంగ్ మీరు డాన్స్ చేశారా? యాక్టింగ్ చేశాను అందులో. యాక్టింగా? అవునా? చాలా సార్లు విన్నాను నేను. అది చాలా లాట్ ఆఫ్ చాలా మొత్తం ఇక పెళ్లిళ్ళ అక్కడ ఇక్కడ రీల్స్ కూడా చాలా ఎక్కువ నడుస్తుంది అది కదా. అవును. ఓ మై గాడ్. ఓకే. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను చాలా మందిని కలిసాను ఈరోజు. చాలా మంది కళాకారులు ఉన్నారు ఇలా. సూపర్. సో మంచి సింగింగ్, ఇలాంటి ఫోక్ యాక్టింగ్స్ కూడా చేస్తూ ఉంటారు సాంగ్స్ లో. డాన్స్ వచ్చేది. డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు దీంట్లో. అన్న వెనక కనిపిస్తుందా? పాపం అన్న ఎప్పుడు అట్నే ఉంటుంది నాకు. అన్న సర్పంచ్ కమ్, గవర్నమెంట్ పీటీ సార్ కమ్, ఇంకా యాక్టింగ్, విలేజ్ పటాస్ యాక్టర్ చేస్తావు. 1 month కి 2 వీడియోలు కొట్టుకొని వెళ్ళిపోతాడు. సరిపోదు. యాక్టర్ హాలిడేసే. నేను 1 month కు 2 వీడియోలు అన్నా అంటే నువ్వు 30 days నీకు 2 రోజులు హాలిడేస్ ఉన్నాయా స్కూల్కి? ఆమెనేమో వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్, అన్ననేమో ఫైర్ అంతా. ఓ మై గాడ్. సో ఇంకా పిల్లలు ఇద్దరు చదువుతున్నారా? 5th class పెద్ద పాప, చిన్న పాప 4th class. విలేజ్ పటాస్ మౌనిక అంటారు అంటారు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా. అవును. సో ఎలా ఉంది ఆ ఫేమ్ కానీ ఆ హ్యాపీనెస్ ఎవ్రీథింగ్? బాగుంది అక్క. బాగుంది. ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతా. మనలో ఇంకా కొన్ని ఉంటాయి కదా, లైక్ డ్రీమ్స్ కొన్ని, ఇది నెరవేర్చుకుంటే బాగుంటుంది అని, అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, మంచి యాక్టర్ కావాలి. కానీ మనసులో ఏదో బాగుంది. అదే పర్లేదు చెప్పొచ్చు. కళ్ళంటే వాటర్ తిరుగుతున్నాయి ఎందుకని? అంటే హ్యాపీనెస్ టీయర్స్ అవి? ఎస్. అంటే దేనికి ఆ హ్యాపీనెస్? అంటే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే చిన్న చిన్న ఛానల్స్ లో ఇంటర్వ్యూ చేస్తున్నారు, పెద్ద ఛానల్ ఫస్ట్ టైం. సో మరి ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ వచ్చేసి నాకు తమ్ముడు, అక్క, నేను, అన్నయ్య, అమ్మ, నాన్న. ఇక్కడ షూట్ లొకేషన్ లో ఎలా ఉంటుంది? బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరు బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా చూసుకుంటారు, మంచిగా అనిపిస్తుంది. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఏంటి మీరు మైక్ ముందు బిఫోర్ ఏమో వాయిస్ అంత గట్టిగా వచ్చింది, మైక్ పట్టుకోగానే ఫస్ట్ టైం మేడం. హాయ్ మేడం అంటున్నారు. ఫస్ట్ టైం మేడం. కొండలో యాక్ట్ చేశారు, అది ఆర్జీవి గారితో పాటు చేశాను మేడం. అది ఆ ఛాన్స్ రావడం అనిల్ దయ. అంతే అంటారు. అనిల్ నన్ను అట్లా తయారు అట్లేం లేదు. మీ యాక్టింగ్
ఇప్పుడు అనిల్ దయ్యం నేను చెప్తే తీసుకుంటారు, ఆమె యాక్టింగ్ బాగుంది కాబట్టి తీసుకోరు. యాక్టింగ్ నేర్పించింది ఓకే అతనే నేను ఇక్కడ కదా, ట్రైన్ నా గురువు. చేసిన అయితే నేనే కానీ సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత. నా గురువు ఎప్పుడైనా నువ్వే అనిల్. నాకు నాకంటే చిన్నవాడైనా నా గురువు నువ్వే. ఎక్కడ పోయినా నేను నీ పేరు చెప్పుకునే బతుకుతా. ఇది వాస్తవం. కడుపు నిండింది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, ఎంతమంది పిల్లలు? 2 మేడం, కొడుకు బిడ్డ. కొడుకు పాప, బిడ్డకు పాప. ఆమె నా అమ్మమ్మ నాయన. అమ్మమ్మ క్యారెక్టర్ అమ్మ స్టార్టింగ్ లో అమ్మమ్మ క్యారెక్టర్ ఏదో అనుకున్నాను. ఇంతకీ మీరు హెయిర్ కలర్ వేసారా? లేదు లేదు, ఒరిజినల్ ఆమె మొత్తం ఒరిజినల్ ఆమె. పిల్లలది చిన్నజే మేడం, అయ్యో, కాకపోతే మేనరికమని చేసేసిన. నేను ఇంకా అనుకుంటున్నా మీకు ఏ 30, 33 అలా ఉంటాయి. 37 మేడం. 37 అసలు అలా కాదండి. చూసారా ఆ డింపుల్స్ తో ఏజ్ ని కవర్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు హీరోయిన్ డింపుల్స్ కాదండి, ఏ సిస్టర్ క్యారెక్టర్ అట్లా అన్ని చేస్తది. నేను అన్నీ చేస్తా అక్క మేడం. చేసేది, చెల్లె చేసేది. ఎందుకు మొన్న జీన్స్ కూడా చేసిన. లవ్. లవర్స్ డే రోజు జీన్స్ వేసుకొని చేసింది. భయపడదామే. నేను ఏ క్యారెక్టర్ అని చేస్తా మేడం. అంటే ఆర్టిస్ట్ లక్షణం, అది ఆర్టిస్ట్ లక్షణం. ఆయమ్మ క్యారెక్టర్ చేసి ఆయమ్మ క్యారెక్టర్ వైపు, నాయనమ్మ వాళ్ళ క్యారెక్టర్ అత్తమ్మ, కడుగుడు చిన్నపిల్లలకు అడుగుడు. అదే తప్పలేదు. ఏదైనా మరి ఇప్పుడు గెటప్ అంటే ఏదైనా చేయాలి. ఇప్పుడు నాకు లుంగి ఇచ్చారు, చేయాలి, తప్పదు. అంతవరకే. సో ఆమెకన్నా ఎక్కువ నువ్వు చేస్తావు గెటప్స్ ఎక్కువ. దాంట్లో నీకు నేను ఫ్యాన్ తెలుసా. అన్న ప్రతి గెటప్ చెడ్ వేసుకుంటే ఏమైనా చేస్తారు. అది అన్న ఫైర్ అయిన యాక్టింగ్ ఎందుకు వచ్చిందంటే ఆయన డ్రీమ్ యాక్టర్ కావాలని. అది ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. హ్యాపీ మస్తు ఫీల్ అవుతాడు. ఆయన ఫ్యామిలీ కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఇక్కడ ఫీల్డ్కి ఇస్తాడు. ఐ మీన్ వీడియోస్కి, యాక్టింగ్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఒకరోజు ఆల్లో పెట్టుకుంటాడు. సో అట్లా అంత ప్రిఫరెన్స్ ఇస్తాడు యాక్టింగ్కి. సూపర్ అండి, సూపర్. సో మీ హస్బెండ్ మీకు ఎలా ఉంటుంది సపోర్ట్? సపోర్ట్ బాగానే ఉంటుంది మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తాడో అది చెప్పు. మాది వచ్చేసి వరంగల్ జిల్లా, మాది జఫర్గడ్డ మండలం, విలేజ్ కూడా అదే. మేము ఉండడం హన్మకొండ హెడ్ క్వార్టర్స్లో ఉంటాం. సుబేదార్లో చేస్తాడు డిపార్ట్మెంట్. నాకు ఈ కళాకారిగా కావాలని చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ నాది. అయితే నేను ఇందులో కనబడతానా అసలు కనబడనా ఎప్పుడు అనేది అసలు అనుకునేది. దానివల్ల ఈ విలేజ్ పటాస్ అనిల్ నాకు పరిచయం అయిపోయింది. వేరే సారంగపాన్ అన్న ఉన్నాడు అక్కడ డిపార్ట్మెంట్ అతను ఇతని దగ్గరికి పంపించిండు. నాకు యాక్టింగ్ రాదు అప్పటి వరకు, కానీ అనిల్ వల్లనే నాకు అనిలే నేర్పించిండు యాక్టింగ్ అనేది. నన్ను ఇందాక తీసుకొచ్చిండు. ఇవాళ బయటికి వెళ్తే నువ్వు విలేజ్ పటాస్లో చేస్తావు కదా అనిల్ ఛానల్లో అంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళు కూడా మస్తు, మా చెల్లెళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. ఇంకా పిల్లలు ఏమంటారు? పిల్లలు కూడా చూసి మా మమ్మీ ఇందులో వస్తుంది, మా మమ్మీ ఇందులో చేస్తుంది, వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అయిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు శ్రీహరి పెద్ద కొడుకు మూవీ తీస్తుండు, నాకు అందులో కూడా ఛాన్స్ వచ్చింది నెక్స్ట్ మంత్. సూపర్, మాకు చెప్పలేదు. 2 days బ్యాకే నాకు కాల్ వచ్చింది మేడం. కానీ మాకైతే చెప్పలేదు. అనిల్ ఫస్ట్ అన్నది ఇప్పుడు ఇక్కడ చెప్తే థ్రిల్. ఇంకా నయం థ్రిల్ పేడలే, థ్రిల్ అన్నావు బానే. ఛానల్ పుట్టినప్పటి నుంచి ఒక ఫ్రెండ్కి అండగా, దండగా, సపోర్టర్గా. ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడైనా సరే హ్యాపీనెస్లోనే కాకుండా బేసిక్ టైంలో ఉన్నవాడే రియల్ ఫ్రెండ్ అంటారు. తనకి మనీ లేని టైంలో మనీ హెల్ప్ చేసే దగ్గర నుంచి, అప్పుడు మనీ ఇచ్చారు ఇప్పుడు తీసుకుంటున్నారు అంటే మనం అడగలేం కదా మేడం, వర్క్ చేసి తీసుకుంటున్నారు, అందులో తప్పే లేదు. హ్యాపీనెస్ తోటి ఇస్తాడు ఆయన, నేను అలాగే తీసుకుంటా. అంతేగాని ఇంత ఇయ్యి అని ఏ రోజు అడగలేను ఇట్లా. చెప్పండి మీ పేరు? మేడం నా పేరు కుమార్. నాకు మ్యారేజ్ అయింది, 1 year అవుతుంది. ఒక అమ్మాయినా వైఫ్? ఏంటి మరి మీరే కామెడీ చేస్తారా, నేను చేయకూడదా? చేయాలి మేడం. మేడం నేను ఇంటర్ వరకు చదువుకున్నా, ఆ తర్వాత 10th 3 times ఫెయిల్ అయినా. సక్సెస్ రా ఇది, మాకు కూడా తెలియదు మేడం, మాకు కూడా తెలియదు. ఇదేదో డిగ్రీ 1 year పాస్ అయినట్టు చెప్తున్నాడు. కష్టపడుకుంటూ చదువుకుంటా రాసేసరికి సరిగ్గా చదవలేకపోయినా. కష్టపడి చదువుకుంటా 3 సార్లు 3 సార్లు
సరేలే ఏదేమైనా మూడోసారి బయట పడవా మూడోసారి సర్టిఫికేట్ వస్తారు చూపెట్టి లాస్ట్ కు ఇంటి దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్. లవ్ అండ్ అరేంజ్. కొంపదీసి 10th క్లాస్ లో లేదు ఫెయిల్ అవ్వడానికి పిల్లర్ మరదలే. ఓ మరదలేనా? ఓకే. 10th ఫెయిల్ అయిన తర్వాత ఇక మామూలుగా ట్రాక్టర్ డ్రైవింగ్ కానీ అమాల్ పని చాలా కష్టపడ్డాం మేడం. కష్టపడ్డ తర్వాత ఇక్కడ ఈ విలేజ్లో అశోక్ అన్న అని నాకు బ్రదర్ అవుతాడు. ఆయనే ఇక నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా నీకు ఒక దారి చూపిస్తుందా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిండు. కెమెరా వర్క్ నేర్పించి ఒక 1-2 years దాకా అన్నతో చేసిన. ఆ తర్వాత ఇక అనిలు నాకు ఫ్రెండే. కానీ వాడు చెప్పలేకపోతుంది కానీ మస్తు హార్డ్ వర్కర్ మేడం, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. నాకు అన్న హార్డ్ వర్క్ నేను ఫ్యాన్ అయిపోతా. ఇక దీంట్లోకి వచ్చి ఇంట్లోనే సెటిల్ అయిపోయినాము. ఇక అనిల్ నేను అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే ఇక ఇప్పుడు కష్టంలో. ఈ రోజు నుండి బయటకు వెళ్ళిన తర్వాత మీరు విలేజ్ పటాస్ డిఓపి కదా అంటారు. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా బాగా డిఓపి వర్క్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ అక్క, నా పేరు శరణ్య. మాది ప్రాపర్ వచ్చే షోల్ సిటీ. ప్రజెంట్ ఉన్నది మాత్రం భువనగిరి. రీసెంట్గా వచ్చినాం ఇక్కడికి. శరణ్య, సో ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అన్న దగ్గరనే ఉంటాను. నేను ఇక్కడ వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళతో ట్రావెల్ చేస్తాను? 1.5 year అవుతుంది 1.5 year నుంచి ట్రావెల్ చేసి. సో బయటికి వెళ్ళినప్పుడు ఏమంటారు? విలేజ్ పటాస్ అరే విలేజ్ పట శరణ్యరా అని వచ్చి మాట్లాడతారు, సెల్ఫీస్ దిగుతారు, మీ వీడియోస్ బాగుంటాయి, నీ యాక్టింగ్ బాగుంటుంది అన్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. చూసిన వ్యూవర్స్ ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్. ఆ హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉంటుంది. సో పేరెంట్స్ ఏమంటారు? సో నాకు ఫాదర్ లేడు, మా మమ్మీ ఒకతే. మమ్మీ కష్టపడి నన్ను ఈ స్టేజ్కి ఉండడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ, తర్వాత అన్న. నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? నేను చిన్నగా ఉన్నప్పుడే, నేను 14-15 years ఉన్నప్పుడే చనిపోయాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి మమ్మీ అంటేనే ఎక్కువ ఇష్టం, డాడీ అంటే చాలా ఇష్టం. కానీ డాడీ ప్రేమ అంటే తెలియదు. అంటే ఇంట్లోనే ఉంటున్నా, నేను డాడీ దగ్గరికి వెళ్ళకపోతుండే. మమ్మీ ఎప్పుడైతే డాడీ వాల్యూ తెలిసి డాడీ దగ్గరికి వెళ్దాం అనుకున్నానో ఆ టైంలో నాకు ఫాదర్ లేడు. మంచి ఫాదర్ లాగా చూసుకునే హస్బెండ్ వస్తాడు. మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. సో మా మమ్మీ సపోర్ట్ వల్ల అయితే నేను ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా. అన్న ఎంకరేజ్మెంట్, నేను చాలా కోతి లెక్కలు చేస్తా, చాలా సతాన్స్ అందరినీ. కానీ పేషెన్స్ తో వీళ్ళందరూ నన్ను భరిస్తారు. చాలా ఎన్ని తిట్టినా ఎన్నన్నా చిన్న పిల్ల అన్నట్టు నన్ను కేరింగ్ చేశారు చాలా. అదైతే ఇంకా నేను, ఇది నా సెకండ్ ఫ్యామిలీ. మా మమ్మీ మా తమ్ముడు తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ అంటే నాకు ఇదే. సూపర్, థ్యాంక్ యూ. ఇలాగే విలేజ్ పటాస్ లో కంటిన్యూ చేయాలి, ఇంకా వీడియోస్ చేయాలి, మంచి ఆపర్చునిటీస్ రావాలి. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ఉండదు, వాళ్ళ లైఫ్లో సక్సెసే ఉంటుంది. బట్ ఆ హార్డ్ వర్కే మనల్ని నిలబెడుతుంది. కాబట్టి నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఫ్యామిలీని చూసుకుంటున్నావు. సో మంచి రిజల్ట్ అనేది వెరీ సూన్ ఉంటుంది. ఇంకా చిన్న అమ్మాయివే కదా, పెద్ద అమ్మాయి కాదు కదా. వెరీ గుడ్. సో ఇంకా అంటే నీ గోల్స్ ఏంటి? ఇంకా ఏం చేయాలని ఉంది? ఇంకా అంటే ఇక యాక్టింగే ఉంది. యాక్టింగ్లో మంచి పేరు రావాలి. ఇప్పటికి నాకు ఆల్మోస్ట్ చాలా పేరు వచ్చింది. ఎక్కడ పోయినా విలేజ్ పడ శరణ్య అంటారు. ఆ హ్యాపీనెస్ అయితే చాలా అక్క నాకు. ఇంకేదైనా మంచిగా ఇళ్ళనే డెవలప్ కావాలని ఉంది, కానీ ఇంకా అంతమించి ఇంకేం లేదు. సో ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. విలేజ్ పటాస్లో ఇప్పటి వరకు నువ్వు చేసే ఆల్ ఎపిసోడ్స్లో నీకు బెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన డైలాగ్ ఏంటి? యాక్ట్ చేసి చెప్పాలి. ఏందక్క 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 ఇట్లా అంతే ఇక అంత. ఇంకా మీ డైలాగ్స్ సార్ వెయిటింగ్. డ్రింక్ వీళ్ళ ఇంటికి వచ్చేసి అడిగే సీన్ అన్నట్లు అది. నేను తాగేసి వచ్చేసి ఇంట్లో కురికింది పంజా కుక్క అయ్యా తెచ్చు గుడాలు ఉన్నాయా తింటా కర్ర కర్ర. సూపర్ అన్న బాగా యాక్టింగ్ చేశారు. అనిల్ మేడం తనతో మీకు చాలా డైలాగ్స్ ఉన్నట్టున్నాయి కదా. కంటిన్యూగా తను నాతో వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది కదా. సో ఇంతవరకు విలేజ్ పటాస్కి వచ్చి నుంచి రియల్ లైఫ్ లో రియల్ గా వైఫ్ లేదు జస్ట్ వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది అని చెప్తున్నా మీకు. జస్ట్ వైఫ్ క్యారెక్టర్ యాక్టింగ్ పరంగా అంటే రీల్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం కదా. రీల్స్ మా ఫ్యాన్స్ కోసం అనిల్ హరితక్క అనిల్ అన్న రీల్స్. అనిల్ హరిత తనే చెప్పాడు చూసారా? రీల్స్ కావాలి కావాలి కావాలని వాళ్ళు ఫోర్స్ చేస్తారు. అన్న మీ రీల్స్ కావాలి, ఎవరు రీల్స్? అనిల్ హరిత రీల్స్ కావాలని అడుగుతుంటారు. సో వాళ్ళ కోసం మేము రీల్స్ చేస్తాం. అంటే వ్యాలంటైన్స్ డే మొన్ననే అయింది కదా, ఏమైనా వీడియో కూడా చేసినాం కదా. అదే ఏమన్నా రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో అంటే
వీడియోస్ చేసుకుంటానే ఉంటాం. ఏం లేదు ఇంకా. సో మీ ఇద్దరు కాంబినేషన్ లో డైలాగ్. ఈ పబ్జిని కనిపెట్టినని పొట్టు పొట్టు తన్నాలే, ఓ పెళ్ళమొద్దు తిండొద్దు, పక్కలకే లేచుడితోనే పబ్జి పబ్జి పబ్జి, మళ్ళీ ఆయన తీసుకుంటా ఇంకా ఆడుతుండు, అది అక్కడ డైలాగ్. అప్పటికే లేవగానే ఇక పబ్జి పట్టుకున్నారు అంటే అప్పుడు అది ట్రెండింగ్ అన్నట్టు పబ్జి. అవును. అరే అవునా, సరేలే. మీరు మీ దాంట్లో ఒక మంచి డైలాగ్. రీసెంట్ గా నేను హరిత చేసినాం కూరగాయలు అని, అందులో బోర్ దగ్గర గొడవ అవుతా ఉంటది. అయితే నేను కుర్ది కామన్ గా జరుగుతుంటాయి కదా. అయితే ఏందా హరిత, నేను ఇప్పుడు కుర్ది గోళంలో నీళ్లు పోయాలి, నీ ఇంట్లోకించి తెచ్చిపోయాలా? అనిల్ గారు మేడం, టీమ్ ని మంచిగా ఫామ్ చేసి ఇన్ని ఇయర్స్ ఈ టీమ్ తో ట్రావెల్ అవడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. టీమ్ ని ఎలా మేనేజ్ చేస్తూ, కానీ నిజంగా జెంట్స్ కి జెంట్స్ ఎంతమంది ఉన్నా కూడా గొడవలు రావంట. లేడీస్ ఎక్కువ ఉంటే అక్కడ గొడవలు ఎక్కువ. అది నేను రోజు ఫేస్ చేస్తుంటా. వీళ్ళు ఇట్లా కూర్చోరు కానీ పోతే నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి అమ్మ, అంతేనా? అది ఆటోమేటిక్ జరిగేదే. అది కొన్ని ఇయర్స్ నుంచి కొన్ని దశాబ్దాల నుంచి జరుగుకుంటూ వస్తుంది, తర్వాత కూడా జరుగుతుంది. ఇక వాళ్ళ గురించి ఇంకా మనమే సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతే. సూపర్. సో మరి మీ మ్యారేజ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? వెరీ సూన్, ఇయరా నెక్స్ట్ ఇయరా? నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకుంటా. ఎందుకంటే నేను నా మ్యారేజ్లో చిన్న ఒక ఫ్లవర్ పెట్టాలని కూడా నా పైసలతోనే పెట్టాలి. సో అన్నిటికీ నేను రెడీ చేసుకోవాలని వెయిటింగ్. ఎవ్వరు వచ్చి నీకు మా రిలేటివ్స్ కానీ ఇంకెవడైనా కానీ ఎవడు తెచ్చి ఒక రూపాయి అయ్యాడు కాబట్టి మీ పెళ్లి మీ చేతుల మీదుగా మీ స్వతహాగా సొంతంగా డబ్బులు సంపాదించేది నా డ్రీమ్ అది. వెరీ గుడ్, వెరీ సో గుడ్. అట్లా ప్రతి అబ్బాయికి కొన్ని కళలు ఉంటాయి, వచ్చే వైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో మీ డ్రీమ్, మీ వైఫ్ నన్ను ఎలా అర్థం ఉండాలి? చేసుకుంటే సరిపోతుంది. నేను ఫీల్డ్ ఉన్నా కదా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక కొత్తగా వచ్చే అమ్మాయి వీళ్ళ మధ్య ఉన్న కన్వర్సేషన్ ఆమెకు తెలియదు. సో 100 రకాలు అనుకుంటారు. సో అట్లా కాకుండా నేనేంది, వీళ్ళు ఎందుకున్నారు, అసలు ఎందుకు, ఎవ్రీథింగ్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. అర్థం చేసుకుని అమ్మాయినే చేసుకుంటా, వేరే వాళ్ళని చేసుకుంటా. సూపర్ క్లారిటీ. అండ్ తెల్ల పెళ్ళం గురించి చెప్పండి. అమ్మాయిని ఎలాగా అప్రోచ్ అయ్యారు, మీకు ఎలాగా అమ్మాయి కాంటాక్ట్ అయ్యింది, అసలు మీ ఇద్దరి పేరు కూడా బాగా వైరల్ అయ్యి బాగా పబ్లిసిటీ అయ్యింది, బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీ పేరుకి కూడా. సో ఆఫ్టర్ దట్ హరిత పేరు వచ్చిన తర్వాత జనాలు ఎలా యాక్సెప్ట్ చేశారు? సో ఈ జర్నీ చెప్పండి. ఎంతమంది వచ్చినా హరిత నా కాంబినేషన్ అయితే బద్దలు కొట్టలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వైరల్ అయిందన్న మాట మాత్రం నిజమే. చాలా మందికి జనాలు కనెక్ట్ అయింది. ఎందుకంటే అది ఒక తెల్ల పిల్లం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అవును, ఇంతవరకు మేబీ ఇండియా లెవెల్లో కూడా ఎవరైనా తీసుకురాలో తెలియదు. అంటే ఒక స్టేట్ వాడు ఒక అదర్ కంట్రీ నుంచి ఒక అమ్మాయిని తీసుకొని చేసి నాకు తెలియదు. బట్ మన తెలంగాణ ఆంధ్ర అయితే ఎవరు చేయలేదు, నేనే చేసిన. సో చాలా థింక్ చేసి ఏం కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుంది, జనాలకు మనం ఎట్లా నచ్చుతాము, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ రోజులలో జనాలు ఏంటంటే ఫుల్ బిజీ పర్సన్స్. ఎంత బిజీ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాడు మన వీడియో ఎందుకు చూడాలి? సో వాడు డే అంతా కష్టపడి డే టైంలో ఆఫీస్లో, నైట్ టైంలో ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక ఒక 10 minutes రిలీఫ్ కావాలంటే కామెడీ వీడియో కావాలి, అవునా? సో ఆ కామెడీ నేను అందియాలి వాళ్ళకి. అందియాలంటే ఆ 10 minutes కామెడీ వీడియో నాదే చూడాలంటే డిఫరెంట్గా ఉండాలి. సో అట్లా డిఫరెంట్గా ఫస్ట్ నాకు ఈ తెల్ల పిల్ల ఆమె పేరు నూరానా. ఆమె నేను అనుకోకుండా ఒక విలేజ్ కంటెంట్కి తెచ్చుకున్నా. ఏంటంటే ఫారెన్ అమ్మాయితో పత్తి కలిపిస్తే ఎట్లుంటుంది అంటే, అందరు తీస్తారు పత్తి కలిపిస్తే, డిఫరెంట్గా తీసుకుందాం. సో బాగా సెర్చ్ చేసిన తర్వాత విశాల్ ఒక అన్న నాకు అప్రోచ్ అయిన తర్వాత ఈ అమ్మాయి నా జూనియర్ అని తెలుసు. నిజాం కాలేజ్, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్ నిజాం కాలేజ్ అట్లా హైదరాబాద్ ఉన్నది నిజాం కాలేజ్లో. సో తను దీంట్లో ఈ అమ్మాయి దాంట్లో అదే కాలేజ్ అని తెలుసు. సో తెలుగు వచ్చా? అసలు రాదు, తెలుగు రాదు, ఛాన్సే లేదు. వీడికి వచ్చిన తర్వాత కొన్ని ముక్కలు వచ్చి కానీ. సో అట్లా అప్రోచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫారెన్ అమ్మాయితో ఒక వీడియో చేసుకున్నా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ అమ్మాయి అప్పుడు అమ్మాయి ఇంకా డైలాగ్స్ ఇవ్వలే, మేము ఎక్కువ తీసుకొని అమ్మాయికి తక్కువ ఇచ్చినాం. చాలామంది ఈమెకి ఎక్కువ డైలాగ్స్ పెట్టి ఇంకా బాగా అని కామెంట్స్ వచ్చినాయి. ఇంకా ఆమెతో కామెడీ బాగుందని ఇంకా 1 year తర్వాత ప్లాన్ చేసుకున్నా ఆ అమ్మాయితో. అంటే ఒక 6 months ఆలోచించిన ఏంది అంటే, నాతోటే ఉంది అప్పటికి, ఇంకా కాంటాక్ట్లో ఉంది. ఎప్పుడు వీడియో చేసినా రెడీ అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అని చెప్పింది. బాగా థింక్ చేసి మొత్తం తెల్ల పిల్లమని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొద్దామని స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఎపిసోడ్ చేసిన, అసలు వేరే రెస్పాన్స్ ఫస్ట్ ఎపిసోడ్కి. చాలా జనాలు క్లిక్ అయ్యి, ఇన్స్టా కానీ షార్ట్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్లో షేర్ చాట్, ఫేస్బుక్లో ఒకసారి అసలు వేరే లెవెల్ హల్చల్ అయిపోయింది.
కంటిన్యూగా ఇప్పటికి 7 పార్ట్స్ అయిపోయినాయి. మొత్తానికి అయితే తను మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు చాలా మంది మిస్ అవుతున్నారు, కొన్ని వీడియోస్ లో కనిపించట్లేదు కొన్ని డేస్ నుంచి అని. అవును, బట్ ఇప్పటికీ తన పైన డిపెండ్ కాలేము కదా. ఇంక మేబీ ఇంకో 5 months ఉండొచ్చు. ఇట్లనే వీళ్ళు అంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారో తెలియదు కదా. అందుకని ఆమె కంటెంట్ అనేది 1 month ఒకటి అట్లా తీసుకుంటే ఎక్కువ కూడా తీసుకోను. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం వస్తుంది, వెయిట్ చేయాలి కొంచెం అంతే. సూపర్ అండి. స్టడీస్ కోసం ఎగ్జామ్స్ కోసం ఇప్పుడు ఇంకా రాలేకపోతుంది, కొంచెం టైం కావాలి. లైక్ కాన్సెప్ట్ మీదే, ఎడిటింగ్ మీదే, అండ్ డైలాగ్ చెప్పడం కానీ అంతా కూడా ఆన్ లైవ్ లోనే మీరు డబ్ కూడా చేసేస్తున్నారు, నేను చూసాను. సో అంటే ఇంత హార్డ్ వర్క్ ఎలా? మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ దీనికి నేనే, మెయిన్ యాక్టర్ నేనే, ఎడిటింగ్ నేనే, కాన్సెప్ట్ రైటర్ నేనే, స్టోరీ రైటర్ నేనే, ప్రొడక్షన్ నాదే, ఎవ్రీథింగ్ నాదే. యాక్టర్స్ మాత్రం మా వాళ్ళు. ఇంకా ఫస్ట్లో కష్టమైంది, ఒక 5-6 months 1 year కష్టమైంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేక నేను ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తాను. అసలు ఇంత నా పైన ఎత్తుకుంటాను, ఎత్తిపైన ఇంత క్యారీ చేయగలుగుతాను, మస్తు టెన్షన్ అయ్యేది. ఎవరైనా పెట్టుకుందామంటే పైసలు ఇవ్వాలి. బట్ నేను పైసలు ఓకే, నో ప్రాబ్లం, మనం మంచి అందిస్తున్నట్టు చేయొచ్చు. నేను అనుకున్నట్టు ఎవరు నాకు ఇస్తలేరు. నేను థింక్ చేసుకునేది వేరు, అక్కడ నుంచి వచ్చే వేరు. సో ఎడిటింగ్ ఎవరికైనా బయటకి ఇద్దామంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు చేస్తలేరు. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు చేయాలంటే ఇంకెక్కువ వాళ్ళ అమౌంట్ పే చేయాలి, అంటే వేరే ఇంకా పెద్ద వెళ్ళాలంటే. సో అంత మనకు లేదు. అట్లా ఇట్లా కాదు, మనతో ఎందుకు కాదు అని ఎవ్రీథింగ్. నాకు మంచి సపోర్టర్ ఉన్నారు, రాకేష్ రెడ్డి అని. ఎవ్రీథింగ్ నైట్ 1 o'clock లేచి ఇది ఇట్లా అయిందంటే చెప్పేస్తాడు. మంచి చాలా షార్ప్ ఆయన, మా విలేజ్ అబ్బాయే, నా ఫ్రెండ్. నాకు యూట్యూబ్కి వచ్చి నుంచి ఈరోజు రెవెన్యూ పడే వరకు ఆయన చేతుల్లో ఉంటుంది మా ఛానల్స్ మొత్తం. ఎవ్రీథింగ్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్ మా ఫ్రెండే చూస్తారు. ఎవరైనా మూవీస్ లో యాక్ట్ చేయమని అప్రోచ్ అయ్యారా మీ సిరీస్ చూసాక? అప్రోచ్ అవ్వలేదు, మూవీస్ ఇంత కాలేదు. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ విజయ్ దేవరకొండ సార్. సో ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా అనిల్ మీకు? ఇంకా ఏం బెస్ట్ యూట్యూబర్ యాక్టర్ కావాలని, ఎందుకంటే నాకు ఖచ్చితంగా డ్రీమే యాక్టర్ కావాలని డ్రీమ్ ఖచ్చితంగా. సో అదైతే మ్యాక్సిమం ఒక 30% అయిపోయింది. ఇంకా బెస్ట్ కంటెంట్ జనాలకు అందించి మంచి మంచి ఆఫర్స్ వస్తే వెళ్ళి చేసుకోవడము. ఇంకా మా జీవితాలకైతే ఇప్పటికి ఉంది. ఇంకా నిజంగా నాకైతే విలేజ్ పటాస్ ఎలా ఉంటుంది టీమ్ లైవ్లో ఎలా వీళ్ళు మాట్లాడతారు అనుకున్నాను. బట్ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసి మీ విలేజ్కి ఇన్వైట్ చేసి. సీరియస్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి, పీపుల్ మిమ్మల్ని ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి, మంచి వ్యూవర్షిప్, ట్రెండింగ్లో ఉంటారు. సో ఇదే ట్రెండింగ్ ఎప్పటికీ రావాలి, ఇంకా బిగ్ ఆపర్చునిటీస్ రావాలి. సెలబ్రిటీస్ దగ్గరికి కూడా విజిట్ అయ్యే ఆపర్చునిటీస్ వెరీ సూన్ రావాలి. అండ్ మీలాంటి వాళ్ళతోని కూడా మూవీ ప్రమోషన్స్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ విలేజ్ పటాస్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. ఎపిసోడ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్ గా అమ్మ సర్పంచ్, మేనేజ్మెంట్, మీరు టీచర్ గా చేస్తున్నారు, ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అంటే హాలిడేస్ లో వస్తాం మేడం యాక్టింగ్ కు, మిగతా ఇక స్కూల్కి వెళ్ళిపోతా. బయట ఏమంటున్నారు మీ స్టూడెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? ఇన్స్టాలో ఫాలో అవుతారు మేడం. సార్ మీ వీడియోస్ బాగుంటాయి. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ మీకు? అంటే మొన్న ఇస్తున్నాను మేడం, నాకు అంత చెప్పు. అంత ఇంట్రెస్ట్ ఉండదు మేడం. ఇన్స్టా ఫేస్బుక్ లో అవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు మేడం. సో బయట బజ్ ఎలా ఉంది మీకు? ఓకే మేడం, పెద్ద గుర్తుపడుతున్నారు మేడం ప్రజెంట్ అయితే. అంతే, ఇంకా ముందు రోజుల్లో ఇంకా గుర్తుపడతారు. అలాంటి అంటే ఎక్కువ రోజులు రానుగా మేడం, ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంది అంతే. సండేస్ ఎక్కువ మనం చుట్టానికి వచ్చినా కూడా మనల్ని గుర్తుపడతారు. ఇబ్బంది గుర్తుపడతాను మేడం. అంతే. సో సూపర్ అండి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ అన్నావు, ఇన్స్టాలో అలా వైరల్ అయ్యావు, కట్ చేస్తే విలేజ్ పటాస్ లో కనిపించావు. ఏం సంగతి ఏంటి, ఏం చదువుతున్నావు? అక్క నాది ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అక్క. ఎక్కడ ఊరు, ఎక్కడ మంది? ఇదే మాది ఈ ఊరే, లోకల్ లోకల్ అక్క. మా మొత్తం గల్లీ నీదే. సూపర్ రా. సో ఏంటి మరి ఇంటర్ ఎక్కడ చదువుతున్నావు? ఇదే ఊరా? గజ్వెల్ అక్క. గజ్వెల్ లో చదువుతున్నావు. ఫ్యాన్స్ ఉన్నారు అయితే? ఉన్నారు అక్క. విలేజ్ పటా షూటింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది అక్క. సో ఇన్స్టా మెసేజ్ పెడతారు అమ్మాయిలు? ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరా ప్లీజ్, చూద్దాం ఒకసారి ఏం చాట్ చేస్తున్నాడు. వీడు ఫోన్ ఇవ్వట్లేదు.
ఫోన్ ఇవ్వట్లేదు. కానీ మంచి చాలా మంచివాడు వాడు. అరే ఈ రోజు నువ్వు నైట్ పడుకోవద్దంటే పడుకోడాడు. అరే ఈ రోజు అన్నం తినొద్దంటే తినడు. అంటే అనిల్ అని ఏది చెప్తాడు కరెక్ట్ అని అర్థం. ఏది చెప్పినా గుడ్ చెప్తాడు. ఇన్స్టాగ్రామ్ చూపించవా? చూపించవా? సూపర్ అండి అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విలేజ్ పటాస్ ఎంటైర్ టీమ్ దగ్గరికి వచ్చేసా. వీళ్ళందరితో చిట్ చాట్ చేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎంత ఫన్ అనిపించింది అంటే కామెడీ టైమింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంది. అండ్ ఒక యూట్యూబర్గా సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఈరోజు ఒక పర్సన్ ఇంత సక్సెస్ అయ్యారు అంటే తన వెనకాతల ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత కష్టం ఉంది. తన పర్సనల్ లైఫ్లో, తన ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు అనేది అయితే నేను ఈరోజు విలేజ్ పటాస్ అనిల్ గారి స్టోరీ విన్న తర్వాత అండ్ ఒక్కొక్క టీం మెంబర్స్ వాళ్ళ యొక్క ఇష్టాన్ని వాళ్ళ ఫ్యామిలీస్ గురించి షేర్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది విలేజ్ పటాస్ అనిల్ అంటే తెలియని స్టేట్స్లో ఎవరూ లేరు. ఏపీ తెలంగాణలో తనకంటూ ఒక నేమ్, ఆ నేమ్ కాస్త ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు. సో ఇలాంటి సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో టైంపాస్గా చేసి ఏదో హార్డ్ వర్క్ చేసి అయిపోయింది అని అనుకోకుండా కష్టం ఎంత పడితే మన సక్సెస్ మనతోనే ఉంటుంది అనేది ప్రూవ్ చేశారు విలేజ్ పటాస్ ఎంటైర్ టీమ్ కూడా. అండ్ ఇలాగే వాళ్ళు ఎన్నో వీడియోస్ చేయాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలి, ఒక్కొక్కరి కెరియర్ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ వీళ్ళ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం.